మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునామమున వారికి వందనాలు. వాక్యంలోకి వెళదాం. కీర్తనలు 65వ సంకీర్తన, దావీదు రాసిన 65వ సంకీర్తన 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. చదవండి. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. గట్టి చెప్దాం ఈ మాట. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలండి. ప్రేమగల మా ప్రభా, పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుని దేవ, మీ గన్నాన్ముట వందనాలు, స్తోత్రాలు. 3వ వారముగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీరు మాతో ముచ్చటించడానికి మరొకసారి మమ్మల్ని దర్శిస్తున్న మీ ప్రేమ కొరకు స్తోత్రాలు. మాట్లాడేది మీరు, వినిచిన బిడ్డలు మీ వారు, నేను నీదానం. మమ్మల్ని అందరినీ నీ ఆత్మ స్వాధీనానికి అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ వాక్యానుసారముగా మా ప్రార్థనా జీవితాన్ని సరిచూసుకోవడానికి నీ కృపగల హస్తాలకి మా బ్రతుకులను అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలా చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన పేరు ఏంటండి అంటే చెప్పండి, ప్రార్థన ఆలకించువాడు. అసలు ఎందుకు దేవుని దగ్గరికి వస్తున్నారు? అసలు ప్రపంచంలో అసలు యేసు ప్రభు దగ్గరికి అనేక మంది రకరకాలుగా ఆకర్షించబడ్డానికి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రార్థనకి జవాబులు పొందుకున్న వారు కోకొల్లలుగా మనము కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి అనేక మంది ఈ ప్రార్థనకి జవాబులు పొందుకుని ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అది అసలు మూల విషయం. ప్రార్థన ఆలకించువాడా అని ఇంత బలంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఆయన ప్రార్థనకి ఏమిచ్చేవాడు అంటే చెప్పండి, జవాబిచ్చేవాడు. గట్టి చెప్పండి, ఏమిచ్చేవాడు? ఆయన జవాబిచ్చేవాడు. ఈరోజు కొన్ని రకాల ప్రార్థనల గురించి మనము ధ్యానించుకుందాం. చాలా ఉన్నాయి. నాకు సమయం కొద్ది, ప్రభు మనకిచ్చిన సమయం కొద్ది మాత్రమే ముందుకు వెళదాం. మొట్టమొదటిగా నేను మీతో ముచ్చటించాలి అనుకున్న ప్రార్థన ఏంటి అంటే, ఎడతెగక చేయు ప్రార్థన. ఎడతెగక చేయు ప్రార్థన. రాసుకునే వాళ్ళు ఒక్కొక్క అంశంగా ఒక్కొక్క పాయింట్గా రాసుకోండి. ఎడతెగని ప్రార్థన. ఆ పదం చెప్తా ఉంది. ఎడతెగని ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, దేవునితో మనము చేసే ఆ విజ్ఞాపన ఆ ప్రభు మనకి సమాధానం ఇచ్చేంత వరకు చేయడం కాదు, కానీ ఆయనతో ఉన్న రిలేషన్ని కంటిన్యూస్గా, ఎలాంటి రిలేషన్ ఉంటుంది అది కంటిన్యూస్ రిలేషన్. ఎడతెగక అంటే కట్టింగ్ అనేటువంటిది లేదు. ఆ వాక్య భాగం చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు త్వరగా చదువుకుందాం. లూకాసు వార్త 18, 1 నుంచి 8. చాలు. ఎడతెగని ప్రార్థనకి ఇంకో పేరు ఇక్కడ ఏముంది అంటే, విసుకక నిత్యము చేసే ప్రార్థన. ఎడతెగని ప్రార్థనలో ఉండే లక్షణం ఏంటి అంటే విసుగు ఉండదు. చెప్పండి, ఎడతెగని ప్రార్థన ఏముండదండి? విసుగు ఉండదు. ఆ విసుగు లేని ప్రార్థన ఎంతవరకు చేస్తామంట? నిత్యము. ఎడతెగని ప్రార్థన ఇంకో అర్థం ఏంటి? తెగిపోకుండా చేస్తామంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఆ దూపము దేవుని దగ్గరికి వెళుతూ ఉంది. ఇక్కడ ఉదాహరణకి మాత్రమే ప్రభు ఆ మాట సెలవిచ్చాడు. ఏం మాటది? ఒక పేద విధవరాలు యొక్క ప్రార్థన. ఆ పేద విధవరాలు ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? చెప్పాలి మీరు. ఆయన పేరేంటి? ఆయన పేరు న్యాయాధిపతి. కానీ ఆయనకున్న లక్షణం ఏంటి? అన్యాయం. ఆయన పొజిషన్ ఏంటి? న్యాయం తీర్చాలి. కానీ అతను ఎవరు? అన్యాయస్తుడు. ఒక అన్యాయం చేసే లక్షణం ఉన్నవాడు న్యాయం చేస్తాడా? చేయడు. కానీ ఈమె ఎలా వెళ్ళిందంటే అన్యాయస్తుడి దగ్గరికి? అక్కడ ఒక మాట ఉంది,
తరచుగా, చెప్పండి గట్టిగా, ఎలా వెళ్ళిందంటండి? రెండవది తొందర పెట్టుచు. తరచుగా అంటే వెళ్తూనే ఉంది, మళ్ళీ తర్వాత ఎలా ఉంది? తొందర పెడుతుంది. ఏమని తొందర పెడుతుంది? నాకు న్యాయము తీర్చు. ఒక అన్యాయస్తుడి దగ్గరికి న్యాయం కొరకు వెళితే ఏమొస్తుంది? ప్రస్తుతం మనం లోకంలో ఆలోచించుకుంటే అన్యాయం జరుగుతుంది. కానీ ఈవిడికి ఏం జరిగిందంట? యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఒక ఒక అన్యాయస్తుడైన అధిపతి చెప్పిన మాట వినుడి. అన్యాయస్తుడు ఏమనుకుంటున్నాడంట? అయ్యి బాబోయ్, ఈవిడ ఇంత నిత్యము రాకుండా ఉండాలంటే, నా తలపోటు కింద మారకుండా ఉండాలంటే, నన్ను విసిగించకుండా ఉండాలంటే ఈవిడ న్యాయం చేసేద్దాం అనుకున్నాడంట. ఒక అన్యాయస్తుడు ఏం చేద్దాం అనుకున్నాడండి? న్యాయం చేద్దాం అనుకుంటే యేసు ప్రభు అక్కడ ఏమంటున్నాడంటే, ఆయనే ఆ మాట అనుకుంటే మరి నేనేమనుకుంటాను? నా నిమిత్తము దివారాత్రులు కనిపెట్టుకుని వారి ఎడల నిశ్చయముగా న్యాయము తీర్చే దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు ఏంటండి? నిశ్చయముగా. గట్టి చెప్పండి మాట, నిశ్చయం, ఖచ్చితంగా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాలు ఒక్కొక్క పాయింట్కి అప్లికేషన్ పార్ట్ వచ్చేయాలి. మనం ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో మనకున్న సమస్యని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి ప్రభువు దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళే మనం ఆయన వినడానికి విసిగిపోవట్లేదు, కానీ ప్రాబ్లం ఏంటి? చేయడానికి మనం విసిగిపోతాం. చెప్పండి, మనం చేయడానికి విసిగిపోతున్నాం. చేసేలా ప్రభా, చాలే, ఎన్ని రోజులు చేయమంటావు, ఎన్ని సంవత్సరాలు చేయమంటే నీకు చేయను నేను. విసుగు రావాల్సిన ఆయనకా మనకా? చెప్పాలి, విని విని విసిగిపోవాలి మన గురించి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? మన ఎడల చూడండి, అక్కడ చక్కటి మాట ఉంది, దీర్ఘశాంతము కలుగున్నాడట. గట్టి చెప్పండి మాట, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం. ఆయన విసుకొక మన ప్రార్థన ఎందుకు వింటున్నాడు అంటే, ఆయనకున్న లక్షణం ఏంటి అంటే, ఆయన ప్రార్థన ఆలకించువాడు. రెండవదిగా ఆయన ఎలాంటి దేవుడు అంటే, నిశ్చయముగా న్యాయము తీర్చి దేవుడు. మూడవదిగా ఏంటండి అంటే, ఆయన దీర్ఘశాంతము కలిగిన. అమ్మ, అర్థమవుతుందా? మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకు ఆయన దగ్గర విజ్ఞాపన చేయలేకపోతున్నాం? ఎందుకు మొరపెట్టలేకపోతున్నాం? ఈరోజు చాలామంది ఒకసారి అంటారు, అసలు ప్రార్థన అండి అంతసేపు ఏం చేస్తారు కానండి, ఏముంటుందండి ఆ ప్రార్థనలో, అడిగి వేసిపోవచ్చు కదా, అంతసేపు కూర్చుంటుందంటండి మా ఆయన అంతసేపు కూర్చుంటాడంటండి, మా అమ్మ అంతసేపు ప్రార్థన చేస్తాంటండి అంటారు. మా ఏమైనా వస్తుంది ప్రార్థన, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే అయిపోయింది ప్రార్థన అప్పుడే. మా మనసులో కొంతమంది నవ్వుతున్నారు, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. గమనించాలి ఏమంటారా? ప్రార్థన నేర్చుకుందాం ఏడంతే కానీ ఆ ప్రార్థనకి ఏం లేదు, తెంపు లేదు, ఆ ప్రార్థనకి ఏం లేదు, విసుగు లేదు. ఆ ప్రార్థనకి ముఖ్యమైన పదం ఏంటి? నిత్యము. నిత్యము అన్న మాటకి హద్దు ఉందా? నిత్యం అన్న మాటకి స్టాప్ ఉందా? మీరు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఒకటి గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఒక మంచి డెఫినేషన్, ఒక మాట ఉంటుంది, అందరూ ప్రసంగాలు చేయలేరు, అందరూ పాటలు పాడలేరు, అందరూ ఈ పని ఆ పని చేయలేరు, కానీ అందరూ చేయగలిగింది ఒక్క పని మాత్రం ఉంది, ప్రార్థన. అది కూడా చేయలేము అంటే అర్థం ఏంటంటే, వారు సాతాను సర్కిల్లో ఉన్నారని గుర్తుంచుకోండి. అంతకంటే రెండో మాట ఏమీ లేదు. సాతాను సర్కిల్లో ఉన్నవాళ్ళు తప్ప ఇంకెవరైనా క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి చేయగలిగిన పని ఏంటి అంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో నేర్చుకోవలసిన ప్రార్థన ఏంటంటే ఎడతెగని ప్రార్థన. చదువుకుందాం అపోస్తలుల కార్యములు. ఒక సంఘములో విశ్వాసికి ఉండవలసిన లక్షణం ప్రభు మాట్లాడుతూ అపోస్తలుల కార్యములు 2:42లో ఆ యొక్క క్రైస్తవుడికి, ఒక సంఘానికి ఉండవలసిన 4 లంగరుల గురించి మాట్లాడుతూ, వారు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచేందును ప్రార్థన చేయుటను ఎలా ఉన్నారంటండి? చెప్పాలి గట్టిగా. ప్రార్థన చేయుటలో ఎలా ఉన్నారంటమ్మా? ఎడతెగకున్నారు. మనం కూడా చాలా విషయాలు ఎడతెక్కుంటాంలేండి. పట్టు విడవని విక్రమార్కుడు అనేటువంటి సామెత ఉంటుంది. అది మన బైబిల్ నానుడి కాదు, అది లోకపు నానుడి సామెత. పట్టు విడవని విక్రమార్కుడు అంటే అర్థం ఏంటి? విక్రమార్కుడు అనేటువంటి వాడు
ఆయనకి ఆ యుద్ధాన్ని గెలిచేంత వరకు పట్టు విడిచిపోడు కాదంట ఆయన. విక్రమాదిత్యుడు అంటే ఆ పని అయ్యేంత వరకు విడిచిపెట్టడు. ఒక మనిషికి ఒక పని విషయంలోనే అంత పట్టుంటే, పని చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, కార్యం సఫలం చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్నిటికీ సమాధానం ఇవ్వగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని తెలిసి ఆయనతో సహవాసం చేసేటప్పుడు పట్టు విడవకుండా ఉండేవాళ్ళం ఎంతమంది ఉన్నాం? పట్టు మనమే వదిలేస్తాం, ఆయన ఎప్పుడు వదలడు. కాబట్టి మన పట్టు ఎలా ఉంటుందో చెప్పండి. ఉడుము పట్ల ఉందా? ఉడుము పట్టు అంటే ఏంటి చెప్పండి? ఉడుము చూసారు మీరు ఎప్పుడన్నా? పిల్లలు చూసారు ఉడుము? ఉడుము ఏంటి అంటే డైనాసర్లో లాస్ట్ స్టేజ్ అనమాట. బలిలో పెద్ద స్టేజ్, తొండలో పెద్ద స్టేజ్ అనమాట. అది ఇంత ఉంటుంది. ఆ ఉడుముకి నడుముకి తాడు కట్టి శత్రువు ఒక రాజ్యాన్ని జయించాలి అంటే కోట గోడలు మూసివేసిన, కోట తలుపులు మూసివేసిన, ఆ కోటని ఎక్కాలంటే ఈ యువతల వాళ్ళు అవతల రాజ్యానికి వెళ్ళాలంటే ఉడుము నడుముకి ఇంత ఉంటుంది, అది ఇంతే ఉంటుంది. ఉడుము నడుముకి తాడు కట్టేవారు. తాడు కట్టి ఉడుముని అలా ఇసిరేసేవారు. ఆ ఉడుము పాక్కుంటా వెళ్ళి, అది బలిలాగా తొండలాగా పాగుతుంది కాబట్టి వెళ్ళి ఆ పైన ఆ కోట శిఖరాన్ని గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే అంత చిన్న ఆ యొక్క జంతువు కింద నుంచి ఎటువంటి వాళ్ళు బలమైన వాళ్ళు తాడు పట్టుకుని ఎక్కినా అది మాత్రం పట్టు విడిచిపెట్టదు. అది ఉడుము పట్టు. దాన్ని వెళ్ళి చంపాలే కానీ అక్కడి నుంచి ఎవరు దాన్ని కదపలేరు. జంతువుకి పట్టుంది కానీ తన పోలికలో తన సహవాసము కొరకు నిర్మించుకునే ఈ మనిషికి ఆ పట్టు లేదు. సంఘంలో ఎలా ఉండాలంటండి చెప్పండి? రొట్టె విరిచటలో, రెండవది సహవాసములు, మూడవది అపోస్తుల బోధలు, నాలుగవది ప్రార్థనలు. ఎలా ఉండాలంటండి? ఎడతెగక. ఆ రోజుల్లో పరిశుద్ధాత్మని పొందుకోవడానికి కూడుకున్న ఆ ప్రజలు ఎలాంటి ప్రార్థన చేశారంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ ఎలా ప్రార్థన చేస్తారంటండి? ఏక మనసుతో. దేనికోసము? ప్రభు చెప్పాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఆ సాక్షులుగా ఉండక మునుపు మీరు నేను తండ్రి వలన మీకు ఇస్తాను అని చెప్పిన పరిశుద్ధాత్మ అనేటువంటి వాగ్దానం మీరు పొందుకునేంత వరకు, ఆదరణకర్త మీ యొద్దకు వచ్చేంత వరకు కూడా మీరు కనిపెట్టండి అన్నాడు. ఆ కనిపెట్టే ప్రార్థన 120 మందికి పైగా స్త్రీ పురుషులు ఆ మేడగది మీద ఎంతవరకు చేశారు అంటే, పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకుని వారు ప్రకటించు సమర్థులుగా మారేంత వరకు కూడా పట్టు వదలక ప్రార్థన చేశారు. చిన్న ఎడతెగని ప్రార్థనకి ఎన్ని మాటలు చెప్పాను మీకు? విసుకక నిత్యము చేసే ప్రార్థన, పట్టు వదలక చేసే ప్రార్థన, తెంపు లేకుండా చేసే ప్రార్థన, ప్రభువు దగ్గర సమాధానం పొందుకునేంత వరకు చేసే ప్రార్థన. ఈ ప్రార్థన పేరేంటి చెప్పాలి మీరు? ఎడతెగని ప్రార్థన. ఈరోజు ఈ ప్రార్థన ఎంచుకుంటున్నామా మనం? భలే ఇన్ఫర్మేషన్ దొరికిందిలే ప్రార్థన ప్రసంగం మీద అని ప్రసంగాలు పోగు చేసుకుంటున్నామా? ప్రసంగాలు పోగు చేసుకోవడానికి దేవుడు ఎప్పుడు వాక్యం చెప్పడం. ప్రసంగం విని దాంట్లో విషయాలను బట్టి మన బ్రతుకుని సరిచేసుకోవడానికి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో సంఘాలలో ఎడతెగని ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. ఎడతెగని ప్రార్థన చేసేవాళ్ళు కనిపించట్లేదండి. మీకేం తెలిసాక మేము ఇంట్లో చాలా చేస్తున్నాం అని అనుకున్న బ్రతుకుల్లో ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. బ్రతుకుల్లో ప్రార్థన ఆశీర్వాదం యొక్క విలువను చూడలేకపోతున్నాం. శక్తిని గ్రహించలేకపోతున్నాం. ఇది ఎడతెగక చేసే ప్రార్థన. రెండవ ప్రార్థన ఏంటండి అంటే ఇతరుల యొక్క సహాయం నిమిత్తం, ఇతరుల కొరకు మనము చేసే దేవుని దగ్గర పట్టు విడువక చేసే ప్రార్థన. లూకాసు వార్త 11వ అధ్యాయం
5వ వచనం నుంచి 13 వచనాలు. రెండవ ప్రార్థన ఏంటి అంటే ఇతరుల కొరకు పట్టు వదలక చేసే ప్రార్థన. దానికి ఇంకో పదం రాసుకోండి, పరిశుద్ధాత్మ కొరకు చేయు ప్రార్థన. సేమ్ అదే పాయింట్లో రాసుకోండి, పరిశుద్ధాత్మ కొరకు చేయు ప్రార్థన. చదువు. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతను అర్ధరాత్రి వేళ స్నేహితుడా 3 రొట్టెలు బదులిము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గమును నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినలా అతను లోపలే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్ల నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందుకు లేచి ఇవ్వకపోయినను సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగువాని ప్రతివానికి ఇవ్వడును. మీరు చెడ్డవారయండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని నేను యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ ప్రార్థనా సన్నివేశాన్ని, ఈ ప్రార్థన దేని విషయం ప్రార్థన చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఒక సూచన సూచిస్తూ ఉంది. ఏంటి సూచన అంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి యొద్దకు వెళ్ళి ఈ యొక్క ఆకలితో ఉన్న మానవ జాతి కొరకు, ఆత్మలేని మానవ జాతి కొరకు, నశించిపోతున్న మానవ జాతి కొరకు, నడిపింపు లేని మానవ జాతి కొరకు పరిశుద్ధాత్మని ఇవ్వమని ఎవరిని వేడుకుంటున్నాడు? తండ్రిని వేడుకుంటున్నాడు. అది ఒక సూచన, ఉదాహరణ. ఇది మన లైఫ్లోకి మనము అప్లై చేసుకుంటే అర్ధరాత్రి వేళ, చెప్పండి ఏ టైంకి వెళ్ళాడంటే ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చాడు. వచ్చి ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టమన్నాడు, రొట్టెలు ఇమ్మన్నాడు. ఆకలేస్తుంది ఆయనకి. ఇప్పుడు ఆకలేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మిడ్ నైట్ అర్ధరాత్రి వేళ రూబేన్ ఇంటికి వెళ్ళాను. నేను ఆ ఇంట్లో ఏం లేదు, డేక్షాలన్నీ ఖాళీగా ఉన్నాయి, నాకు ఆకలేస్తుంది. ఆ టైంకి వెళ్తే రూబేన్ ఏమనుకుంటాడు చెప్పండి? అలా ఆవిడ ఏమనుకుంటుంది? అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమంటాడు? వస్తే వచ్చింది కానీ భోంచేసి రావచ్చు కదా, ఇప్పుడు వస్తే వచ్చింది భోంచేసి రావచ్చు కదా, ఈ టైంకి డిస్టర్బ్ చేయడం ఏంటి? అక్క ఏమనుకోవద్దు, మంచినీళ్ళు తాగి పడుకో అంటాడు కదా. కానీ రూబేన్ ఏం చేశాడంట? నిజమైన స్నేహితుడైతే బెన్నీ ఇంటికి వెళ్ళాడంట. బెన్నీ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. ఏమని తలుపు కొడుతున్నాడు? ఏమండి, బెన్నీ కాదు, గణేష్ గురించి మాట్లాడుకున్నాడు. గణేష్కి వివాహం అయి పిల్ల ఉంది కదా, పాప. ఓకే, గణేష్ ఇంటికి వెళ్ళాడంట. గణేష్ ఇంటికి వెళ్ళి అడుగుతున్నాడంట, గణేష్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, మంచి ఫ్రెండ్వి, నా ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చారు, వారు ఆకలితో వచ్చారు, ప్లీజ్ లెక్సి నాకు బదులు అంటే అర్థం ఏంటి? మళ్ళీ నేను నీకు వెనక్కి ఇచ్చేస్తాను. ఇప్పుడు గణేష్ రూబేన్కి మంచి స్నేహితుడు. మా పాప ఏడుస్తుందమ్మా, నేను లేచి ఇవ్వలేనా? ఒకవేళ మనసులో ఏముంది? స్నేహితులని బాధ ఉంది. ఒక పక్కన అర్ధరాత్రి వేళ, ఒక పక్కన బిడ్డ ఏడుస్తూ ఉంది. అక్కడ ఒక మాట ఉంది, ఇవ్వనని చెప్పునా అంటే అలా చెప్పలేడు. కానీ ఒకవేళ స్నేహితుడని ప్రేమతో ఇవ్వకపోయినా ఎందుకు ఇస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎలాగడుగుతున్నాడంట? సిగ్గుమాలి. గట్టి చెప్పండి. ఇంక అర్ధరాత్రి అనుకోవట్లేదు, అర్ధరాత్రి అనుకోవట్లేదు, ఇంక అడిగితే ఏం ఫీల్ అవుతాడు అనుకోవట్లేదు. ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఆకలి తీర్చాలి నేను, కాబట్టి అవతల వ్యక్తి ఏం ఫీల్ అయితే నాకండి అని వెళ్ళి అడిగేశాడు. ఏం చేశాడంటే లేచి 3 రొట్టెలు ఇచ్చాడండి. అతడు కావలసినవన్నీ, గట్టి చెప్పండి, ఎన్ని ఇస్తాడంటమ్మా? అన్నీ ఇస్తాడంట, అన్నీ. ఈరోజు అక్కడ ఒక మాట ఉన్నాడు కదా, ఇహలోకపు తల్లిదండ్రులు చెడ్డవారయుండి మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకపు తండ్రి నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? తప్పకుండా ఇస్తాడు.
ఏమండి, ఆయన ఇచ్చే అన్నిటికంటే శ్రేష్టమైన ఇవి ఏంటండి అంటే పరిశుద్ధాత్మ. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఈ చెడ్డలోకములో చెత్తలోకములో ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆయన ఆత్మచేత నడిపించబడువాడే ఆయన కుమారుడు. కాబట్టి ఆయన ఆత్మ కొరకు మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. నిజంగా ఈ ప్రార్థన మనలో లేదనుకుంటాను. ఎందుకో తెలుసా? మనం రక్షించబడ్డాం, పేరు పెట్టి ప్రభు మనం పిలుచుకున్నాడు, ఆయన రక్తంతో కడుక్కున్నాడు, ఆయన సంఘంగా చేసుకున్నాడు. ఎంతోమందికి ఆయన ఆత్మ లేని వాళ్ళు ఉన్నారు, ఆయన నడిపింపు లేని వాళ్ళు ఉన్నారు, తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు ఎప్పుడైనా అర్ధరాత్రి లేచి కూర్చుని ప్రభా వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళ పరిస్థితి లాగా, వాళ్ళు చాలా నాశనానికి జోగుతూ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళకి పరిస్థితిలా ఉంది ప్రభా, వాళ్ళు రక్షించునైనా, వాళ్ళకి నీ ఆత్మని ప్రభా, వాళ్ళకి నీ నడిపింపు ప్రభా అని కాళ్ళు పట్టుకున్న విశ్వాసాలు ఎక్కడ కనపడుతున్నారు ఈ రోజుల్లో? నాకే నిద్ర సరిపోవట్లేదండి. ఇంకొకరికి ఏం ప్రార్థన చేస్తాను చెప్పండి? నాకే టైం సరిపోవట్లేదు, నాకే రెస్ట్ లేదు, ఇంకొకళ్ళ కోసం నేను అర్ధరాత్రి ప్రార్థన చేయడం ఏంటి? దీని అర్థం ఏంటి అంటే, అర్ధరాత్రి అన్న మాటకు అర్థం ఏంటంటే ఇతరుల కొరకు విజ్ఞాపన చేయనప్పుడు అది ఏ సమయము అన్న మాట అనుకోవద్దు. ప్రతి వారం చెప్పుకున్నాం ఆ మాట. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనము చేసేది. దాని టైం చూస్తామండి. ఇదేంటండి మరీ టూ మచ్, ఈ టైం ఏంటండి? వినాలి, దయచేసి నిద్రపోకండి. దేవుని సందులో కూర్చున్న వాళ్ళని చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డరా, మన జీవితాల్లో ప్రభు మనకు నేర్పిన శ్రేష్టమైన ప్రార్థన ఇది. ఇతరుల కొరకు ఎలాంటి టైంలో అంటది చెప్పండి? అర్ధరాత్రి వేళ. ఎలాంటి ప్రార్థన అంట? అడిగి వెళ్ళిపోయిన ప్రార్థన కాదు, సిగ్గుమాలి. అప్పుడు అర్థం చేసుకోండి, నా సమస్య కొరకు ఆయన కాళ్ళు పట్టుకుని నా సమస్య తీరేంత వరకు అడుగుతాను, కానీ ఇతరుల కొరకు అలా అడగగలనా? ఆలోచించండి. మనమే ఉన్నాం, నాకేదైనా అవసరం వచ్చి ఒక 100 రూపాయలు అవసరం వచ్చింది, నేను వెళ్ళి ఆ 100 రూపాయలు ఇచ్చేంత వరకు రాంబాబుని అడుగుతాను, అది నా అవసరం కాబట్టి. కానీ ప్రసన్న వచ్చి అక్క నాకు 100 రూపాయలు కావాలని అనుకోండి, నా దగ్గర లేదు. ఇప్పుడు ప్రసన్న కోసం వెళ్ళి అడుగుతాను నేను, నాకంత అవసరం ఏంటి అనుకుంటాను. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇతరుల కొరకు అడగడానికి సిగ్గుపడద్దు. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట. గ్రీక్ భాషలో అడుగుడి మీకు ఇవ్వడును అన్న మాటకు అర్థం ఏంటంటే చెప్పండి, ఎప్పుడు దాకా అడగాలంట? ఆయన ఇచ్చేంత వరకు అడగాలి. వెతకుడి మీకు దొరుకును అంటే ఎప్పుడు దాకా వెతకాలి? దొరికేంత వరకు వెతకాలి. తట్టుడి మీకు తీయబడును అంటే ఎప్పుడు దాకా తట్టాలి? తీసేంత వరకు తట్టాలి. ప్రాబ్లం ఏంటంటే అడిగి వచ్చేస్తుంటాం, అడిగి లేచిపోతాం. మా తాతగారు చెప్తా ఉండేవారి మాట కొరకు, ప్రార్థన చేసేటప్పుడు అడిగి టెక్మల్ లేచిపోవద్దు, ఆయన దగ్గర నుంచి ఎంత జవాబు వస్తుందేమో కనిపెట్టండి అనేవారు మా తాతగారు. కనిపెట్టుట. దేవుని బిడ్డల ప్రార్థనలో ఉండవలసింది కనిపెట్టే మనస్సు ఉండాలి. ప్రార్థనలో ఉండవలసింది ఆయన దగ్గర నుంచి పొందుకుని వెళ్ళాలనేటువంటి పట్టు ఉండాలి మనకి. ఎవరి కోసం చెప్పాలి? ఇతరుల కోసం. చెప్పండి, ఎవరి కోసం? ఇతరుల కోసం. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేసాడా చేయలేదా? అది చివరి చెప్పుకుంటాం అనుకోండి. గమనించాలి, ఎలా దేని కొరకు విజ్ఞాపన చేసాడంటే ఆయన పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించినట్లుగా నేను వెళ్ళి తండ్రిని వేడుకొందును. దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు, మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చెయ్యాలి. ఆ తనను అడుగు వారికి ఏమిస్తాడంటండి? ఇక్కడ కూర్చున్న మనం కూడా మనము సరైన నడిపింపులు నడవట్లేదు, మనకు అర్థమవుతూ ఉంది, తప్పిపోతున్నాం, అర్థమవుతుంది. దేవుని కొరకు అయిష్టంగా బ్రతుకుతున్నాం, మనకు అర్థమవుతుంది. దేవుడు మనతో మాట్లాడుతుంటే అయ్యో తప్పిపోతున్నాను, చేయకూడని పనులు చేస్తున్నాను అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ గ్రహింపు, ఆ స్పర్శ, ఆ గుచ్చడం నాకుంటే ఆ తప్పు చేయని నాకు అర్థమవుతుంది. కానీ అయినా చేస్తున్నాను తప్పు, కారణం నాకు పరిశుద్ధాత్మ నడిపి నాకు లేదు. దేవుడు కాళ్ళు పట్టేసుకోవాలి. ప్రభా నేను అడుగు వారికి ఏమిస్తావు అంటే పరిశుద్ధాత్మనిస్తావు.
నాకు దయచేయి. దేవుని బిడ్డరా, ఇది ఏం ప్రార్థన అంటే ఇతరుల కొరకు చెయ్యి ప్రార్థన, పరిశుద్ధాత్మ కొరకు చెయ్యి ప్రార్థన, సిగ్గుమాలి మాటి మాటికి అడిగి చేసే ప్రార్థన. ఎలా చేశారంటండి? సిగ్గుమాలి. ఇప్పుడు ఎవరు సిగ్గులేదా, అన్నిసార్లు వస్తున్నారా ఇంటికి అని ఒకవేళ అన్నా మళ్ళీ వెళ్ళిపోవడమే. ఎవరి దగ్గరికి చెప్పండి? ఎవరి దగ్గరికి? మనుషులు ఒకవేళ గెంటేయచ్చు, కానీ చక్కటి ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన బయటకు త్రోసివేయడు. గట్టి చెప్పండి ఆ మాట. చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఈ మాటనే ఎరిగి మనం అంతగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. 6వ అధ్యాయం 37వ వచనం. 37 6:37. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము బయటకు, గట్టిగా మాట చెప్పండి మాట, ఎంత మాత్రము అంటే అసలు ఎప్పుడు నేను బయటకు తోసేది. ఇప్పుడు మనం ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనం వెళ్ళడానికి మనం ఏ రికమెండేషన్ లేవు, మన దగ్గర సరిపోయిన వాళ్ళని కాదు, మన లోపల రాణిస్తారండి. కానీ ఇలాంటిది ఏమంటే ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరులు. అందరూ చెప్పండి మాట. సర్వ అంటే ఒకళ్ళిద్దరా? అందరూ. ఇలాంటి ప్రార్థన నేర్చుకుందాం. మొదటి ప్రార్థన ఏంటి చెప్పాలి? ఎడతెగక చేసే ప్రార్థన. రెండో ప్రార్థన ఏంటి? ఇతరుల కొరకు చేసే ప్రార్థన. మూడవ ప్రార్థన కన్నీటి ప్రార్థన. చెప్పండి ఏం ప్రార్థన ఇది? కన్నీటి ప్రార్థన. దయచేసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదవాలి. చాలా. ఇక్కడ ఎవరు చేస్తున్నారు అంటే, ఇక్కడ ఒక ప్రవక్త, ఆయన పేరు ఏంటి చెప్పాలి? ఇర్మియా. ఆయన గురించి ఆయనకు ఒక బిరుదు ఉంది. ఏముంది చెప్పండి? ఏం ప్రవక్తినా? విలపించే ప్రవక్త. అందుకోసమే ఆయన ఇంకో గ్రంథం రాసేసాడు. ఏం గ్రంథం? విలాప వాక్యములు. ఆయన పేరే ఏడుపు ప్రవక్త. బ్రదర్ అగస్టిన్ గారు చక్కగా జూమ్లో 66 గ్రంథాల గురించి చెప్తూ చాలామంది ప్రవక్తలు యాడ్ చేస్తూ వస్తున్నారు. ఏమండి, వేరే ప్రవక్తలు కూడా కొంతమంది విలపించారు. యోవేలు, యెషయా, వాళ్ళందరూ విలపించారు. వారు పురుషులు. మీకు కోపం వచ్చినా పురుషులకి తప్పదో చెప్పాల్సిందే. ఇక స్త్రీలు అన్న మాట ఎంత చులకనంటే, ఇక ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం పెట్టుకుని దంచి వాక్యం చెప్పేస్తుంటాం. రోదన చేయు స్త్రీలను పిలవనంపుడి. స్త్రీలారా, మీ యొక్క కన్యలకు రోదన చెయ్యి విద్య నేర్పుడి. వారు కన్నుల్లోంచి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు విలపించెదరు, రోదనము చేసెదరు. ఈ పిలుపునిచ్చింది ఆడవాళ్ళకు కాదు, సంఘానికి. సంఘము అంటే వధువు సంఘం. ఎత్తబడే సంఘము పేరు వధువు సంఘం. మనము మచ్చలేని ముడతలేని వధువు సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు మన ప్రభువు మనలను. వధువు సంఘం చేయవలసింది ఏం ప్రార్థన అంటే ఇర్మియా ప్రార్థన చేయాలి. ఇర్మియా ఏం ప్రార్థన చేస్తున్నాడు? హతులైన తన జనమును గురించి కళ్ళు జలమయముగా చేసి తల మునిగిపోయిందంట ఆ కన్నీళ్లలో. అంత ఏడు చేస్తున్నాడంట. నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల గురించి, నశించిపోతున్న భారతదేశం గురించి ఏడ్చే ఒక ఇర్మియా అక్కడ కనబడుతున్నాడు ఈ రోజుల్లో. నశించిపోతున్న మన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఏడ్చే వాళ్ళు ఉన్నారా? ఇంట్లో బంధువులు నశించిపోతుంటే దుఃఖం రావట్లేదు. ఇంట్లో నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు, నీ అత్తగారు, నీ కోడలు, లేకపోతే నీ సొంత వారు నశించిపోతున్నారన్న బాధ లేని వాళ్ళ గురించి ఎప్పుడు ఏడిపోయారు మనకి. ఇక ఈయనలాగా ఇశ్రాయేల్ అందరి గురించి ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? నేర్చుకుందాం. ఇది కొత్త రకం ప్రార్థన బాగానే ఉంది, రాసుకోవడం కాదు. ప్రభా, కన్నీటి ప్రార్థన అంటే భారభరితమైన ప్రార్థన. అమ్మ బాగా అర్థమవుతుందా? కన్నీటి ప్రార్థన అంటే మొసలి కన్నీరు ప్రార్థన కాదు. చాలామంది ఏడుస్తారు ప్రార్థనలో. దేనికి ఏడుస్తారు తెలుసా? ప్రభా, పక్కోళ్ళు బాగుపడుతున్నారు,
ఆడు బాగుపడుతున్నారు, నేను పాడైపోతున్నానని ఒకసారి ఆశాపలా గడుస్తుంటారు. అలాంటి కన్నీరు కాదు. ఏ కన్నీరు ఇది? నశించిపోతున్న వారి కొరకు కార్చే కన్నీరు. నశించిపోతున్న వారి కొరకు. ఏడుస్తున్నావా? నేను మీకు గొప్పగా చెప్పడం కాదు, మొన్న కూడా చెప్పాను. నేను మంగాన్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఆమె తన తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రతి శుక్రవారం కన్నీటి ఉపవాస ప్రార్థన, వారి రక్షణ అవుతుంది. వారి తండ్రి ప్రభు సన్నిధికి వెళ్ళడం నిశ్చేతతో ఈరోజు సంతోషంగా ఉంది. ఎందుకంటే చివరిదాకా ఆ తండ్రి మార్పు కొరకు తన చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. యేసు ప్రభు నోటితో ఒప్పుకున్నాడు. ఆయనే తన కొరకు సిలువలో త్యాగం చేశాడని ఆయన కన్నీరు కార్చాడు. ఈరోజు మనకు అటువంటి కన్నీటి ప్రార్థన ఉందా? నశించిపోతున్న మన కుటుంబాల కోసం, నశించిపోతున్న మన వారి కోసం. తన చుట్టుపక్కల ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతుంటే ఇటు వినాలి, నిద్రపోకూడదు దయచేసి. ప్రార్థన గురించి చెప్తే సాతాను ఎందుకు పడుకోబెడతా తెలుసా? నేను చాలాసార్లు చెప్తాను. సాతానికి వాక్యం బాగా తెలుసు, వాడు ప్రార్థన చేయడు, లేకపోతే వాడు సాతాను అవ్వడు కదా. అందుకోసం మనల్ని ప్రార్థన గురించి విననివాడు వాడు. బావేనండి, నిద్రపోకండి అన్నాం అనుకోండి, అందుకోసం చిచ్చికి రావట్లేదండి, ఎలా కలిసిపోయి నిద్రపోతుంది అదో వంక చిచ్చిమేనాడు. అలా మానకండి, వచ్చి వాక్యం వినండి, మించిపోండి. భావినాలు ఏం ప్రార్థన ఇది? కన్నీటి. ఎవరి కోసం ఏడ్చాడంటేనా చెప్పండి? నశించిపోతున్న ప్రజల కొరకు ఏడ్చాడు. ఈరోజు నశించిపోతున్న నిడదవోల కొరకు ఏడ్చేవారు ఎవరున్నారు? నశించిపోతున్న చెట్టుపేట కొరకు ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? నశించిపోతున్న రావులపాడు కొరకు. మనం ఎరిగిన సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో సంఘాలు స్థాపించబడిని, కానీ చుట్టుపక్కల ఎంతమంది నశించిపోతున్నారు. మనము కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. మనకు బాగా తెలుసు. ఇంకో కన్నీటి ప్రార్థన చేసిన వ్యక్తి చాలా బాగా తెలుసు మనకి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం హిజ్కియాను గురించి. నీవు మరణమవుచున్నావు అంటే ఆయన గోడ తట్టు తన ముఖం త్రిప్పుకొని ఆయన ఎలా చేస్తున్నాడు? 3వ వచనం చూస్తే కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. అది చాలు. ఏం చూశాడంటే దేవుడు? గట్టి చెప్పండి, గుర్తుంచుకోండి. ఆ కన్నీటి ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే యథార్థత. చెప్పండి, ఏముండాలి? ఇర్మియా కన్నీటి ప్రార్థన వేరు. ఎవరి కోసం కన్నీటి ప్రార్థన చేశాడు? ఆయన ఇతరుల కొరకు చేశాడు. మరి ఈయన ఎవరి కోసం కన్నీటి ప్రార్థన చేశాడు? ఆయన కోసం చేసుకున్నాడు. మన కోసం కూడా చేసుకునేటప్పుడు ఏం ప్రార్థన రావాలండి? కన్నీటి. ఎందుకు కన్నీరు వచ్చిందో తెలుసా? నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నప్పుడు కన్నీరు వచ్చింది. అంటే నీ బతుకు చక్క పెట్టుకోరా బాబు, ఎక్కడో తేడా ఉన్నావు అని అర్థం. ఇల్లు చక్క పెట్టుకోమంటే బూజు దులుపుకోమని కాదు అక్కడ అర్థం. ఇల్లు చక్క పెట్టుకోమంటే ఎక్కడ అప్పులున్నాయి అప్పులు తీర్చేసుకోని అర్థం కాదు. ఇల్లు చక్క పెట్టుకోమంటే అర్థం ఏంటంటే బ్రతుకు మార్చుకో, ఎక్కడ తేడా ఉన్నావు అని అర్థం. అప్పుడు ఏం చేశాడు ఆయన? చెప్పండి. కన్నీళ్ళు విడిచిచ్చు నేను ఎక్కడ తప్పిపోయినా సరిచేసేసి నేను ఎలాగ నీ సంధిలో యథార్థంగా నడుచుకున్నాను ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో. ఈరోజు మన కన్నీటి ప్రార్థనలో సరిచేసుకుని ప్రభు పాదాల దగ్గర సమస్యని తీర్చుకునే ప్రార్థన. చెప్పండి, ఏం సమస్య ఇది? మరణాపాయ సమస్య. చెప్పండి, ఏం సమస్య ఇది? నీవు మరణమగుచున్నావు. చెప్పండి, ఏమన్నాడు? ఏం డిక్లరేషన్ వచ్చింది దీనికి? డెత్ డిక్లరేషన్ వచ్చింది. డెత్ డిక్లరేషన్. నువ్వు చచ్చిపోతావు, అయిపోయింది నీ టైం. ఏం చేశాడు ఈయన? కన్నీటి ప్రార్థన. మన జీవితాల్లో కూడా అది రోగం వచ్చినా, సమస్య వచ్చినా, పరిస్థితి వచ్చినా గుర్తుంచుకోండి, మన బ్రతుకుని సరిచేసుకోవడానికి
ఆ సమస్య వచ్చిందని, మన బ్రతుకులో ఆయనతో సంబంధాన్ని సరిదిద్దుకోవడానికి సమస్య వచ్చిందని, మన జీవితాన్ని సరిచేసుకోవడానికి సమస్య వచ్చిందని హిజ్కియావలే ఆయన సన్నిధిలో ఏం ప్రార్థన చేయాలండి? చెప్పాలి గట్టిగా, కన్నీటి ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఇంకో కన్నీటి ప్రార్థన చూద్దాం. దావీదు కీర్తనలు 6వ వచనం, కీర్తనలు 6వ వచనం చదవాలి. నేను మూలుగుచొలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడిచొచ్చు. ఎంత ఏడుస్తున్నాడంటండి? తన పరుపు తేలిపోయి ఎంత ఏడుస్తున్నాడంట, పరుపు తడిచిపోయినా ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకో తెలుసా? మీకు ఆరోగ్యంతో చూస్తే అర్థమవుతుంది. తన శత్రువు వెంటాడుతూ ఉన్నాడు తనని, తన శత్రువు వెంటాడుతున్నాడు మూలుగుతూ, బాధ, తట్టుకోలేని బాధ. ఈరోజు అపవాది అనేటువంటి శత్రువు, లోకం అనేటువంటి శత్రువుని జయించడానికి మనలో కన్నీటి ప్రార్థన ఉందా? లోకాన్ని జయించడానికి కన్నీటి ప్రార్థన ఉందా? రాజీ పడిపోతున్నామా? లోకాన్ని జయించడానికి కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? ఓడిపోతున్నామా? అసలు ఇటువంటి కన్నీటి ప్రార్థన మనలో ఉందా? జయ జీవితము కొరకు చెప్పండి. దేనికోసం ఏడ్చాడంటే ఈయన? జయ జీవితము కొరకు ఏడ్చాడు ఆయన. అక్కడ మీరు ఆ వాద్యం అంతా చూస్తే, దయచేసి నా ప్రార్థన ఆలకింపుము. ఏమడుగుతున్నాడు? దయచేసి శత్రువులను మళ్ళించు ప్రభా, శత్రువు ఊరుకోవద్దు ప్లీజ్. ఈరోజు అపవాది మనమే దాడి చేస్తూ ఉండగా, శత్రువును ఓడగొట్టు ప్రభా అని కన్నీటి ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం? ఏం చెప్తున్నాం తెలుసా? ప్రభా, సాతాను పక్కన తీసే ప్రభా, ఏసు రక్తమే జయం, ఏసు నామమున అపవాదికి లయం. అదో మంత్రం. ఆ మంత్రం అయిపోగానే మళ్ళీ మామూలు. అంటే అపవాదికి లయం అంటే అక్కడితో అయిపోయిందా? ఆయన కాళ్ళు పట్టుకుని అపవాదికి లయపరచు ప్రభు ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? దావీదు శత్రువు మీద జయం పొందడానికి కన్నీటి ప్రార్థన చేశాడు. మన బైబిల్ గ్రంథములో మన కన్నీటి ప్రార్థన, శ్రేష్టమైన కన్నీటి ప్రార్థన నేర్పించింది ఎవరండి అంటే యేసుక్రీస్తు ప్రభువు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అందరు తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అందరిని తీసుకొని నాన్న, హెబ్రీలకు రాసిన పత్రిక 5:8 చదువు. ఆయన ఇప్పుడు పరలోకం వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం పక్కన కూర్చుని కాదు. ఏ దినాల్లో అంట? ఆయన శరీరంతో ఉండగా శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలండి. ఏం ప్రార్థన అంటే ఇది? మహారోదనముతో చేసిన ప్రార్థన. చెప్పండి గట్టిగా, ఏ ప్రార్థన ఇది? యేసుప్రభు ఇంత ఏడు ఎక్కడ ప్రార్థన చేశాడంటారు? చెప్పాలి మీరు. యేసుప్రభు ఇంత ఏడు ఎక్కడ ప్రార్థన చేశాడు? వెరీ గుడ్. ఏం తోటమ్మా? గెత్సెమనే తోట. అక్కడ మంచి మాట, దయచేసి ఆ మాట చదువుకుందాం. యేసుప్రభుని గురించి ఈ మాటలో చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం, 36, 37 చదవండి. ఏం చేశాడంటండి? దుఃఖపడుటకును చింతాక్రాంతకు మొదలుపెట్టిన. చదువు. ఆ ప్రార్థన ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యేసు నేను మరణమగునంతక, ఆయన మరణం ఎప్పుడు పొందుతాడు అసలు? చెప్పండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు సిలువలో మరణించాడు అనుకుంటాం. యేసు ప్రభు ఎక్కడ మరణించాడు తెలుసా? గెత్సెమనే తోటలో మరణించాడు. అంటే ఎంత నలుగుడు అంటే, నా ప్రాణము మరణమగునంతగా వేదనతో, చెప్పడేముంది, బహుదుఃఖముతో మునిగినది. చాలు చాలు. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట చివర కంక్లూజన్లో ఏముందంటే అంగీకరించబడెను అని ఉంది. అంటే అర్థం ఏంటి? యూజువల్గా మనం ఏమనుకుంటామంటే ప్రార్థనకి జవాబు వచ్చేసింది. చెప్పాలి మీరు అందరూ, ప్రార్థన జవాబు వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి ఈయన అడిగిన ప్రార్థన అంటే అసలు చూడండి, అక్కడ ఉంది కదా, నీ చిత్తమైతే ఇది సాధ్యమైతే నా ఎదురండి గిన్నె తొలగిపోనిమ్ము. ఇది ఆయన చేసిన ప్రార్థన. కానీ ఆ ప్రార్థనకి జవాబు ఎలా వచ్చింది? గిన్నె తీసేశాడా తీయలేదా? నన్ను అలా చూస్తానంటే సరిగ్గా చెప్పండి, గిన్నె తీసాడా తీయలేదా? మరి ప్రార్థనకు జవాబు ఎలా వచ్చింది? ఎందుకంటే ఆ ప్రార్థనలో ఆయన చివరి ఏమన్నాడంటే నా ఇష్టము కాదు నీ చిత్తమే. చెప్పండి గట్టిగా, నా ఇష్టము కాదు. ఇది ఏమి కన్నీటి ప్రార్థన అంటే ఆయన చిత్తము లోపలికి ప్రవేశించు కన్నీటి ప్రార్థన. చెప్పండి, ఏం ప్రార్థన ఇది? చిత్తములో ప్రవేశించుటకు అంగీకరించబడుటకు చేసిన ప్రార్థన. ఊరికనే బుడబుడాన్ని ఏడ్చిపోవడం కాదు ప్రార్థనలో. ఆ ప్రార్థన ఏముండాలి? అంగీకరించబడాలి. ఆ ప్రార్థన ఏముండాలి? జవాబు రావాలి. ఏంటో జవాబు? మనకు నచ్చిన జవాబు కాదు, ఆయనకి మనకేది మంచిదో, మన ద్వారా ఆయనకి ఏం మహిమో అది ఎరిగి ఆయన మన కొరకు సిద్ధపరిచిన. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం జవాబు ఇది? చెప్పండి, ఏం జవాబు? నీ ఇష్టం కాదు నా ఇష్టం. యెషయా 53 తీయక్కర్లేదు, అక్కడ 10వ వచనం చూస్తున్నాం. తండ్రికి ఆయన నలుగొట్టుటకు ఇష్టమైంది. ఏమంటే ఏమి ఇష్టమైంది? దానికి నలగొట్టుటకు ఇష్టమైంది. కాబట్టి ఆ ప్రార్థన అంగీకరించబడిందా లేదా? అంగీకరించబడింది. ఏం ప్రార్థన? నా ఇష్టం కాదు నీ ఇష్టం. ఈయన కన్నీరు ఎందుకు కార్చాడు అంటే, బాగా వినండి, ఇది చెప్తుంటేనే నా గుండె తటతట కొట్టుకుంటా ఉంది. ఎలాంటి దాని కొరకు కన్నీరు కార్చాడంటే, నేను శరీరంలో ఉన్నాను, నాకు తెలుసు ప్రభా, నాకు తెలుసు తండ్రి, నేను ఈ లోకానికి వచ్చింది నీ చిత్తాన్ని నెరవేర్చడానికి. కానీ ఈ శరీరం ఏం చెప్తుంది అంటే, ఈ గిన్నె నేను త్రాగలేమోనేమో అని. కానీ నువ్వు నీ చిత్తములో ఈ శరీరంలో ఉన్న నన్ను బలపరిచి ఆ గిన్నె త్రాగడానికి నన్ను సిద్ధపరచు. దాని కొరకు నలుపుట్టుకున్నాడండి, దాని కొరకు ఏడ్చాడండి. ఈరోజు ఇలాంటి యేసు ప్రభు నేర్పిన ఈ కన్నీటి ప్రార్థన మనం ఎంచుకోవాలండి. నీ చిత్తములో ప్రవేశించుటకు నన్ను నలగొట్టు ప్రభువా, నీ ఇష్టానికి వంగునట్లుగా నన్ను చిత్తకొట్టు ప్రభువా, నా ఇష్టం కాదు నీ ఇష్టం జరిగించడానికి నన్ను నలగొట్టు ప్రభువా అని కన్నీటి ప్రార్థన కలిగిన. కన్నీరు అంటే అర్థమని ఏడవడం కాదు, భారభరితమైన ప్రార్థన. గట్టి చెప్పండి, కన్నీటి ప్రార్థన అంటే అర్థం ఏంటండి? భారంతో, ఒక బర్డన్తో, ఆ పరిస్థితికి సమాధానం కొరకు మనం చేసే ప్రార్థన. చెప్పండి, ఎన్ని ప్రార్థనలు చెప్పుకున్నాం? మొట్టమొదటిది ఎడతెగని ప్రార్థన. రెండవది చెప్పండి, ఇతరుల కొరకు, పరిశుద్ధాత్మ కొరకు చేసే ప్రార్థన. మూడవది ఏంటి అమ్మా? కన్నీటి ప్రార్థన. నాలుగవది, ఐదవది, నేను ఇప్పుడు ఒక 10 రాసుకున్నాను, నాకు ముగించలేను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం 4వ ప్రార్థన ఏం చెప్పుకుంటున్నాము అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రార్థన పేరు ఏంటి అంటే రోషము కలిగిన ప్రార్థన. చెప్పండి, ఏం ప్రార్థన ఇది? రోషము కలిగిన ప్రార్థన. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36 నుంచి 39 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36 నుంచి 30 చదువు. చాలండి.
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా ధ్యానించాలి. ఇది దేని కొరకు చేసిన ప్రార్థన అంటే, రోషం అంటే తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎప్పుడు పంతం నెగ్గించుకోవడానికి చేసిన ప్రార్థన కాదు ఇది. బాగా వినాలి. ఎందుకు చేసే ప్రార్థన అంటే, బాగా వినండి, రెండు తలంపుల మధ్యలో ప్రజలు నశించిపోతూ ఉండగా దేవుడే నిజమైన దేవుడు అని వారికి ప్రకటించినప్పుడు వారు దేవుని వైపు తిరుగుటకు దేవుడు ఒక కార్యము చెయ్యనట్లు చేసిన ప్రార్థన. ఎటువంటి రోషం అంటే ఇది? ప్రభా, నువ్వు నా పంతం ఎలాగైనా నెగ్గాలి, ఏం చేసినా నన్ను నెగ్గించు అన్నాడా? చెప్పండి, ఈ ప్రార్థనలో ఏం రోషం ఉంది? చెప్పండి. నీవే దేవుడు అని గట్టి చెప్పండి మాట. నీవే దేవుడు అని ఈ ప్రజలు గ్రహించినట్లు, నేను నీ సేవకుడినని ప్రజలు గ్రహించినట్లు వారి హృదయమును నీ తట్టు తిరుగునట్లు చేయవు. చూడ ఎంత చక్కటి ప్రార్థన. ప్రభా చేస్తావా చేస్తావా అన్నాడా? ఏమన్నాడండి? నీవే దేవుడు. నేను అంటాను కదా, ఇలాంటి ప్రార్థనని నేర్చుకుని ప్రార్థన మొదలు పెడితే పొద్దునుంచి సాయంత్రం నాకు ఎన్ని గంటల ప్రార్థన చేయాలి చెప్పండి సార్? ఒక గంట కూర్చోనే కష్టం అవుతుంది కదా. అసలు ఇలాంటి ప్రార్థన అంశాలు నేర్చుకుని ప్రార్థనలో ఇటువంటి రోషం నేర్చుకుంటే ప్రార్థన ఒక ఉద్యోగం అయిపోద్ది. ప్రేయర్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏ ప్రేయర్లెస్ లైఫ్ ఇస్ ఏ పవర్లెస్ లైఫ్. చెప్పండి అందరూ. ఏ ప్రేయర్లెస్ లైఫ్ ఇస్ ఏ, ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం. ఈరోజు సంఘాలు క్షీణించుకోవడానికి, అసలు సంఘాలు మూతపడ్డానికి, అసలు మనము అపవాదిని జయించలేకపోవడానికి, కిరాతకులు దౌర్జన్యాలు ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే మనలో రోషం లేదండి. ప్రార్థనలో ఏం లేదండి? రోషం లేదు, రోషం లేదు, రోషం లేదు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో రోషం ఉండాలి. ఆఫ్ చేసాడంట బయట, నేను ఆఫ్ చేసి బావేనాడు. ఎందుకు వచ్చింది ఉదాహరణ చెప్తాను మీకు, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ముందు జనతా పార్టీ ఉండేది. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో బాప్తిసాలు ఇవ్వకూడదని పార్లమెంట్లో రూల్ పాస్ చేశారు. తెలుసా మీకు? ఏమకూడదన్నారు? బాప్తిసాలు ఇవ్వకూడదు రూల్ పాస్ చేశారు. ఆ రోజుల్లో క్రైస్తవ సంఘం ఎలా ఉందంటే మోకాళ్ళ మీద పడిపోయి రోషంగా దేవుడి దగ్గర ఏడ్చేశారు. 7 రోజుల ప్రభుత్వం కూలిపోయింది. చెప్పండి, ఎన్ని రోజులు? 7 సంవత్సరాలైనా ఎందుకు అలా ప్రభుత్వం ఉందంటారు? చెప్పరే, మనకేం లేదు అంతే. రోషం కలిగిన ప్రార్థన అంటే ప్రజలు 2 తలంపుల మధ్యలో ఉన్నారు. ఏంటి? ఏం దేవుడా, ఇంకొకడు కూడా దేవుడేనా, మరి ఈయనే దేవుడు అని ప్రూవ్ చేసి ఒక సేవకుడు లేచాడు, దేవుడు లేపాడు. ఇప్పుడు ఆయన ప్రూవింగ్లో ఉన్నాడు. ఆ ప్రూఫ్లో చెప్తున్నాడు, వీళ్ళందరూ ఎవరి వైపు తిరగాలి ప్రభా? ఆ వైపు తిరగాలన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? నీ తట్టు తిరుగునట్లుగా. ఈరోజు భారతదేశం కొరకు, మన నశించిపోతున్న బంధువుల కొరకు, మన నశించిపోతున్న ఇరుగు పొరుగు వారి కొరకు వారు నీ వైపు తిరుగునట్లుగా చేయి ప్రభా. రోషం ఉండాలండి మనకి, పౌరుషం లేదండి. అక్కర్లేని పౌరుషాలు ఉంటేనే. ఏదన్నా ఒక మాట అన్నాం అనుకోండి, అసలు నేను ఎవరు అనుకుంటున్నావు, చేసి చూపిస్తాను నేను. ఆ పౌరుషం ఉంటే ప్రార్థన చూపిస్తే గొడవలేదు. ఈయన చేసి చూపించాడు, చేసి చూపించలేదా? చేసి చూపించాడు. పౌరుషం చూపించాడు లేదా? ఎవరు పౌరుషం చూపించాడు? ఆయన సొంత పౌరుషం కాదు, దేవుని బట్టి పౌరుషం. అందరు చెప్పండి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటికంటేను. నేను క్విజ్లోకి వెళ్తున్నాను. కింద కూర్చుని యవనస్తులకు సమాధానం చెప్పాలి. ఓన్లీ బాయ్స్, కింద కూర్చున్న బాయ్స్ చెప్పాలి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటికంటేను అత్యధికముగా కార్యము చేయ శక్తి గల దేవునికి అన్న మాట ముందు లైనే ఉంది.
కిందోళ్ళు చెప్పాలి. నేను చెప్పమని లేదు. సరే, ఆ వెనకాల కూర్చున్న బ్రదర్స్ చెప్పండి ఎవరైనా. సరే, సిస్టర్స్ చెప్పండి. కోపం వచ్చేసింది నన్ను ఉద్దేశించి. మనలో కార్యసాధకమైన తన శక్తి. అందరూ చెప్పండి. ఈ ఏరియాలో ఏం శక్తి? ఆయన శక్తా? ఎవరి శక్తిది? ఏమి సాధించే శక్తి? చెప్పాలి గట్టిగా. కార్యసాధకమైన శక్తి. ఈరోజు రోషం దేన్ని బట్టి ఉండాలంటే, నేను దేన్నైనా సాధించగలను కాదు, నాలో ఉన్న దేవుడు దేన్నైనా, అది అందుకోసం ప్రార్థన చేయడం. ప్రార్థన చేసింది మనం గొప్పవాళ్ళమని కాదు, మన దేవుడు ప్రార్థన చేయగా ప్రార్థనకి సమాధానం ఇవ్వగలిగి దాన్ని సాధ్యపరచగల దేవుడు మనకు ఉన్నాడని ఎరిగి, అది రోషం అంటే. ఈరోజు మనకు అలాంటి రోషం ఉందా? ఏమోనండి ప్రార్థన చేస్తున్నాం, మనం మారడండి, ఆయన మారడం, ఆవిడ మారడం, అసలు అది జరగదండి. అంటే ఏం లేదు మనకి, చెప్పరే. మీరు నమ్మకం లేకపోతే పోయింది, చేసే దేవుళ్ళు నమ్మకం లేదు కదా. మనలో కార్యసాధకమైన చెప్పండి తన శక్తి చొప్పున ఈయన రోషంతో చేశాడు. ఎలాంటి రోషం ఇది? నీ తట్టు వారిని తిరుగు చేయము. మనం ఇలాంటి రోషము కలిగిన ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రార్థన రకాలు లిస్ట్ చెప్పడానికి నేను నిలబడలేదు. ఆ ప్రార్థన రకాలు నేర్చుకుని అటువంటి ప్రార్థన పరులుగా ఉండాలని దేవుని చిత్తం, దేవుని ఆశ. ప్రభు దగ్గర కనిపెట్టి వేదనతో సేవకులు వాక్యం సిద్ధపరుస్తారు. ఎందుకో తెలుసా? ఆ సేవకుడు అలా సరిచేయబడాలని దేవుని ఆశ, విన్న ప్రజలు అలా సరిచేయబడాలని దేవుని ఆశ. ఏం ప్రార్థన ఇది? రోషము కలిగిన ప్రార్థన. ఏం రోషం ఇది? ప్రజలను దేవుని తట్టు తిరగజేయు రోషం. ఇలాంటి ప్రార్థనలు చాలామంది చేశారు. నెహెమ్యా చేశాడు, ఎజ్రా చేశాడు, ఇర్మియా చేశాడు, యెషయా చేశాడు. ఇలాంటి ప్రార్థనలు ప్రవక్తలు చాలామంది చేశారు. భక్తులు యెహోషువ చేశాడు, మోషే చేశాడు. ప్రజలను ప్రభు తట్టు తిరగచేయు ప్రార్థనలు ఈరోజు మనం ఎవరమన్నా చేస్తున్నాము అలాంటి ప్రార్థన. నేను అంటాను కదా, నాకే రాజీ పడే మనస్తత్వం ఉంది, నేను ఇంకొకరు రాజీ పడకుండా చేయి ప్రభా, నేనేం ప్రార్థన చేస్తాను? అలాగైపోయింది ఈరోజు సమాజం. నేనే రాజీ పడిపోతున్నాను కదండి, ఇంకొకళ్ళని రాజీ పడకుండా చేయమని ఏం ప్రార్థన చేయమంటారు? దేవుని బిడ్డరా, మనకి ఏం ప్రార్థన ఉండాలి? రోషము కలిగిన ప్రార్థన చేసేవారంగా ఉండాలి. దేవుని బిడ్డరా, నేను చాలా చెప్దాం అనుకున్నాను, కానీ ప్రభు నడిపింపుని బట్టి నాకు సమయం లేదు. తర్వాత ఎందుకంటే దీన్ని త్వరగా చెప్పకూడదు, ఇలాంటి నేర్చుకోవాలి మనం. చెప్పండి, ఎన్ని ప్రార్థనలు నేర్చుకున్నాం? ఎడతెగక చేసే ప్రార్థన చెప్పాలి, కన్నీటి ప్రార్థన, తర్వాత ఇతరుల కొరకు పరిశుద్ధాత్మ కొరకు చేసే ప్రార్థన, 4వది రోషము కలిగిన ప్రార్థన. ప్రతిసారి మనం చివరి ప్రార్థన ఎవరితో ముగిస్తున్నామంటే యేసు ప్రభుతోటే ముగిస్తున్నాం. యేసు ప్రభు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు, ఎలాంటి ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థన నేర్చుకుని మన కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాడా అని ఆరాధన చేస్తూ మనము కూడా అలా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ మన కొరకు చేసిన ప్రార్థనను మనం సరిచేసుకుంటూ మనం ఆయనలాగా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నామని మాదిరి నుంచి పోయారు. యేసు ప్రభు చేసిన ప్రార్థనకి బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయమే రాసేసారు. చెప్పొద్దు, అట్లీస్ట్ ఇప్పుడు కిందన్న బ్రదర్స్ చెప్పగలరు అనుకుంటున్నాను. ఒక అధ్యాయం రాసేసారు, చెప్పాలి. అసలు ప్రార్థన మీద ఒక అధ్యాయం ఉంది, చెప్పండి. వెరీ గుడ్. యోహాను సువార్త 17. చాలా వెనకబడి ఉన్నాడు వాక్యంలో, చాలా. ఒక శక్తి నేను అంటలేదు, మందిరంలో ఉన్న ప్రతి వ్యక్తులు ఒకసారి ఆలోచించుకుందాం. అసలు వాక్యం చదివేటప్పుడు, నేర్చుకునేటప్పుడు నేను సరిచేసుకోవాలి, ఇలా ఉండాలని ఆశతోటే బైబిల్ ముట్టుకోండి. అమ్మ చదవమనిందనో, నాన్న చదవమన్నాడనో, జాయక్క చదవమనిందనో, లేకపోతే భార్య చదవమనిందనో, భర్త చదవమన్నాడనో, బాగోదనో, లేకపోతే కళ్ళు వస్తాయనో ఇలా వాక్యం చదవకండి. దాన్ని ఆచరించాలని వాక్యం చదవండి. 17వ అధ్యాయానికి రండి ఒక్కసారి అందరూ. ఈ ప్రార్థనలు మనం చెప్పుకొని ముగించుకుందాం. ఈ అధ్యాయం అంతా ధ్యానించుకుంటే మనకి
చాలా ప్రసంగాలు ప్రభు మనతో మాట్లాడతాడు. కేవలం 4 లేకపోతే 4 నుంచి 5 విషయాలు ఈ అధ్యాయంలో ప్రభు మనతో ముచ్చటించాలని ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తండ్రికి చేయు ప్రార్థనను మనం చూస్తున్నాం. ఆయన దేని కొరకు ప్రార్థన చేశాడు? అసలు ఆయన చేసిన ప్రార్థన అది మనం అప్లై చేసుకుంటే అలా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? సిగ్గు రావాలి. సరే, ఈ ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని అందరినీ. మనం అందరము క్రైస్తవులమా? ఎస్ ఆర్ నో సమాధానం చెప్పండి, అప్పుడు ఈ ప్రార్థనలోకి వెళ్తారు. అమ్మ, మీకు అందరికీ డౌటా? మనం అందరం క్రైస్తవులమేనా? చెప్పండి, అందరం క్రైస్తవులమేనా? మీరు చెయ్యట్లేదు ఎందుకు? డౌటా? కొంతమంది ఇలాగెత్తుతున్నారు, సగం క్రైస్తవులు వంటివి మన. ఓకే, క్రైస్తవుల్ని బైబిల్ ఏం చెప్తా ఉంది? శిష్యులు అని చెప్తా ఉంది. ఆయన మొట్టమొదటి క్రైస్తవులు, మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడి. రెఫరెన్స్ అపోస్తలులు 11:26. ఏంటిది? క్రైస్తవులు ఏమన్నారు? శిష్యులు. ఇప్పుడు ఈ 17 అధ్యాయం అంతా ఎవరి కోసం అంటే ప్రపంచం కోసం ఆయన ప్రార్థన చేయట్లేదే. అమ్మ, అర్థమవుతుందా? ఆయన చేతిలోనికి వచ్చి, తండ్రి హస్తములోనికి వచ్చి, ఆయన ఆత్మ కాపుదల్లోనికి వచ్చి, ఆయన మాట వింటూ విధేయత చూపిస్తున్నారని ఆయన ఎరిగిన వారి కొరకు ఆయన చేసిన ప్రార్థన. అమ్మ, అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. కాబట్టి 17వ అధ్యాయం ప్రార్థన బ్యూటిఫుల్. నిజంగా ఒక్కొక్క వచనం అసలు కంటకు పెట్టాలి. 17వ అధ్యాయం మా డాడీ మమ్మల్ని కుటుంబ ప్రార్థనలో ఈ అధ్యాయం కంటకు పెట్టమనేవారు. బావేనా? 17వ అధ్యాయంలో నేను కేవలం 4 వచనాలు సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పడానికి చాలా ఉన్నాయి. యేసు ప్రభు ఎక్కడైతే నేను ప్రార్థించుచున్నాను అన్నాడు, అధ్యాయం అంతా ప్రార్థనే. ఎక్కడైతే నేను ప్రార్థించుచున్నాను అన్నాడో ఆ వచనాలే సెలెక్ట్ చేసుకుని మీతో ఈరోజు దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. చదువుకుందాం. 9వ వచనాన్ని చదువుకుందాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇదే వచనములో 3 లైన్లో ప్రార్థన చేయుచున్నాను అన్న వర్డ్ ఎన్నిసార్లు ఉంది చూడండి. 2 సార్లు ప్రార్థన చేయుచున్నాను అని ఉంది, ఒకసారి నేను వారి కొరకు ప్రార్థన చేయట్లేదు అని ఉంది. అమ్మ, అర్థమవుతుందా? ఎవరి కోసం ప్రార్థన చేయట్లేదంట ఆయన? లోకం కోసం ప్రార్థన చేయట్లేదంట. మరి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు చేతిలోనికి, ఆయన రక్షణ ప్రణాళికలోనికి తండ్రి ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఏర్పరచబడిన గుంపు వారి కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట చదువుతుంటే మీకు ఒళ్ళు జలరించట్లేదా? మనం ఎంత స్పెషల్ అర్థమవుతుందా మీకు? అంటే మనల్ని మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు అనుకుందాం, ఎవరో మన పెద్ద దేవుని సేవకులు పిఎస్ స్వామి గారు మన చర్చికి వచ్చి, దివ్య, నేను నీ కొరకు రోజు ప్రార్థన చేస్తున్నానమ్మా అన్నారనుకోండి, ఎంతమంది మధ్యలో ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి? స్వామన్న ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడంట? నన్ను జ్ఞాపకం చేసుకుని ఇంతమందిలో ఇంత బిజీ మ్యాన్ ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు? నా కోసం ప్రార్థన చేస్తాడు. కానీ యేసు ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? మన కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడంట? అది చదువుతుంటే భయం వేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే మనము అనుగ్రహించబడిన వాళ్ళము. చెప్పండి, మనం ఎవరము? ఈ లోకంలోంచి వేరు చేసి మనము ఆ తండ్రి రాజ్యానికి యోగ్యులముగా దేవుడు మనల్ని అనుగ్రహించాడంట. అనుగ్రహించబడిన వారు. తర్వాత మనం ఎవరమంటే మనం ఆయన వారం. గట్టి చెప్పండి, వారు నీ వారై ఉన్నందున. ఇదంతా శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది మనం అప్లై చేస్తున్నాం. చెప్పండి, ఎవరి వారం అంటే మనం అందరూ చెప్పాలి. ఆయన వారం. మొట్టమొదటిగా అనుగ్రహించబడిన వాళ్ళం, అనుగ్రహం పొందిన వాళ్ళం, ఆయన వారము. కాబట్టి మన కోసం ఏం చేస్తున్నాడు ఏంటండి? ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. మనం నిజంగా ఆయన వారంగా బ్రతుకుతున్నామా? మనం ఆయన వారంగా జీవిస్తూ ఉన్నామా? అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం తీయక్కర్లేదు.
అక్కడ పేతురు యోహానులు అద్భుతకరమైన ప్రసంగం చేస్తూ ఉండి, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ ఇవ్వబడిన ఏ నామములో మనం రక్షణ పొందలేము అని వాళ్ళు ప్రసంగం చేస్తూ ఉంటే వీళ్ళు అనుకున్నారంటే ఇదేంటి విద్య లేని పామరులు ఇలాంటి ప్రసంగం చేస్తున్నారేంటి అని అనుకున్న తర్వాత వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. ఏమర్థమైందంటే వాళ్ళకి, వారు యేసుతో ఉన్నారు. వేదంతో ఈ మాట చెప్తా ఉన్నాను, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని చూసి ఎవరైనా వీళ్ళు యేసుతో ఉన్నవారని గ్రహించేటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నామా మనం? అమ్మా, అర్థమవుతుందా పిల్లలు? దేవుని ప్రజలారా, సంఘ బిడ్డలారా, మనం ఆయన వారంగా బ్రతుకుతున్నామా? ఆదివారం మాత్రం బ్రతుకుతారండి నేను ఆయన వారుగా. మరి సోమవారం నుంచి శనివారం వరకు నా ఇల్లు, నా ఇష్టం, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా వృత్తి, నా అధికారం, నా జ్ఞానం, నాది, నేను. కానీ ప్రభు అంటున్నాడు, వారు నీ వారై ఉంటున్నా వారి కొరకు నేను ప్రార్థన. అంటే మనం ఆయన వారు కాకపోతే ఏం ప్రార్థన లేదు, మన కోసం ప్రార్థన లేదని గుర్తుంచుకుని బుద్ధి తెచ్చుకోండి. ఎవరి వారిలాగా బ్రతకాలి మనము? ఆయన వారుగా బ్రతకాలి. ఈ 17 అధ్యాయం ఒకరోజు వేరుగా చెప్పుకుందాం, చాలా డీటెయిల్ ఉంది. తర్వాత త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. 15 వచనం చదువుకుందాం. 15 వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించటలేదు, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. దేనికోసం ప్రార్థన చేస్తున్నానంట? ప్రభా వీళ్ళని చంపేయి, వీళ్ళు ఆయుష్ ముగించేయి అని ప్రార్థన చేయట్లేదంట. ఎవరి చేతిలోంచి కాపాడమంటున్నాడంట? దుష్టుని నుండి, అంటే సాతాను నుండి వారిని కాపాడు. అమ్మా వినండి, ఎవరి నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు? సాతాను నుంచి. అసలు మన గురించి మనం చాలాసార్లు పరలోకం మా తండ్రి ఈ రాజ్యం వచ్చును గాక, ఆ చివరిలో ఒక మాట అంటాం, శోధనలోనికి తేక. ఆ కింద ఉంటుంది దుష్టుని నుండి అని ఉంటుంది. అంటే మమ్మల్ని సాతాను నుంచి కాపాడండి. మన గురించి మనం చేసుకోవడం, ఎవరు చేస్తున్నారు మన కోసం ఆ ప్రార్థన? యేసు ప్రభు చేస్తున్నాడు. ఏమని? వీరిని దుష్టుని నుంచి కాపాడు ప్రభా. ఎందుకు అంటే నేను లోక సంబంధిని కానట్టు వారును లోక 14 చూడండి, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఈ మాట దయచేసి బతిమలాడి చెప్తున్నాను. మనము ఈ లోక సంబంధులముగా కాదు అని డిసైడ్ అయ్యి మన గురించి దేవుడు దృష్టి నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. అసలు మన గురించి ఆయన మోసపోతున్నారంటారండి? ఆయన ఎవరు మోసం చేయలేరు, అవునా కదా? ఏ లెవెల్లో ప్రార్థన చేస్తున్నాడంటే మన కోసం? నేను ఎలాగ లోక సంబంధిని కాదు, వీళ్ళు కూడా లోక సంబంధులు. నిజంగా చెప్పండి, లోక సంబంధులు కానట్టు బ్రతుకుతున్నాం మనం. నువ్వు లోక సంబంధిగా బ్రతికితే యేసు ప్రార్థన నీ కోసం ఉండదు. భయంతో చెప్తున్నాను ఈ మాట. నువ్వు లోక సంబంధం అయితే ప్రభు నీ కోసం ప్రార్థన చేయలేదు. వారు లోక సంబంధం, వారు లోక సంబంధం కారు కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా, నాకు టైం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాను. చివరి మాట ఏంటి అంటే చదువుకుందాం. 20-21 వచనం, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారు మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరినీ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభా, నీవు నేను ఏకంగా ఎలా ఉన్నామో కేవలం మనలో వాళ్ళు ఏకంగా ఉండాలని కాదు, కానీ వాక్యము ద్వారా విశ్వాసములో వాళ్ళలాగా ఉన్న వారందరూ కూడా ఏకంగా ఉండాలని వాళ్ళ కొరకు నేను ఈ ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా, ఈ శిష్యులుగా మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ శిష్యులు వెళ్ళి ఇంకొకరిని శిష్యులుగా చేయడానికి స్వార్థ చెప్తుండగా వాళ్ళ విశ్వాసంలోనికి వస్తారు చూడు, వాళ్ళ కోసం కూడా ఈ ప్రార్థన అప్లికేబుల్ అంటున్నాడు. అమ్మ, అర్థమవుతుందా? ఎంత ప్రార్థన ఎక్స్టెన్షన్ అయిందండి ఈ ప్రార్థన? ఈ శిష్యులు కాదు, ఈ శిష్యులు ఇంకొకరిని శిష్యులుగా వెళ్ళినప్పుడు కూడా వాడి కొరకు నేను ప్రార్థన చేయించున్నాను. అమ్మ, అర్థమవుతుందా? మనకు టైం లేదు, ముగిస్తున్నాను. సత్యమందు వారిని ప్రతిష్ఠించి వాక్యం మనకిచ్చాడండి. ఈ వాక్యము ద్వారా మనము ఆయన యందు ప్రతిష్ఠ చేయబడాలని. చాలా లోతుంది. 17 అధ్యాయం తర్వాత ధ్యానించుకుందాం. దేవుని బిడ్డరా, మన కొరకు ప్రార్థన చేసే ప్రభు ఉన్నాడు. చెప్పండి, ఎందుకోసమంట?
మనము అనుగ్రహించబడిన వారమని, ఆయన వారంగా ఉన్నామని. రెండోది, మనం లోక సంబంధులు కాదు కాబట్టి దుష్టు నుంచి తప్పించబడాలని. మూడవది, ఆయన తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు, ఆయన ప్రతిష్ఠ చేశాడు కాబట్టి. నాలుగవది, మనం విశ్వాసములు, మనం ఏకముగా ఉండి ఇతరుని విశ్వాసంలోనికి నడిపిస్తున్నామని. ఇలాంటి ప్రార్థన ప్రభు మన కొరకు చేస్తూ ఉండగా మనము ఈ ప్రార్థనలో ముద్రించబడిన వారముగా మనం ఇంకొకరికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుడి మాటలు